ఆటిజం సమస్యకు చక్కటి పరిష్కారం సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, నేను విజయ్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా అక్కడ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు మన తెలుగు వ్యక్తి, జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ సుడిగాలి పర్యటన చేసి ముఖ్యంగా తెలుగు వారు ఉన్న చోట ఆయన ప్రచారం నిర్వహించిన అన్ని స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయడంకా ముగించారు. దీనిపైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు స్టూడియోలో. నమస్తే చంద్ర శ్రీనివాస్. నమస్కారం విజయ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి ఖ్యాతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియా దాటి ఇప్పుడు నార్త్ వైపు వెళ్ళిందనుకోవచ్చా? బంగాళాఖాతం నుంచి తుఫాను అరేబియా సముద్రం వైపు వెళ్ళింది. డెఫినెట్గా మీరు విశ్లేషణ బాగా చేశారు. ఎందుకంటే నేను ఇదే సుమన్ టీవీలో మనం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 16-17 ఎలక్షన్ ప్రచారాలు వెళ్తున్నారో డెఫినెట్గా కలిసి వస్తుంది ఎన్డీఏ కూటమి కానీ మనం అనుకున్నాం. భారీగా 160 నుంచి 170 స్థానాలు రావచ్చు. తెలుగు వాళ్ళు ముఖ్యంగా 1,10,00,000 మంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మాట వింటారు. ఎన్డీఏలో కీలకమైన పాత్ర అని మనం అనుకున్నాం. అదేవిధంగా ఊహించిన విధంగా ఇంకా ఎక్కువ మెజార్టీ కనపడింది. ఇక దీని ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆయన తిరిగిన ప్లేస్లు. యాక్చువల్గా ఈయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల్సిన పని ఉంది. సోదరుడు మొత్తం తన భుజస్కంధాల మీదే ఒక్కడే, ఎంతమంది వచ్చారనేది కాదన్నట్టు ఒక్కడే తన భుజస్కంధాల మీద అక్కడ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికి 15 నైట్ వెళ్ళిపోయారు. 16-17 తిరిగిన ప్లేసులన్నీ కూడా మరాఠ్వాడా ప్రాంతంలో ఫస్ట్ రోజు లాతూరు, తర్వాత షోలాపూర్ రోడ్ షో కావచ్చు, తర్వాత పూణే కావచ్చు, పూణే కంటోన్మెంట్ ఏరియా, ఆ తర్వాత బలార్షా, మన బలార్షా టేక్ అంటారు కదా. ఇవన్నీ ప్లేసులో ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం. ఎవరు ఊహించలా ప్రధానమంత్రి మోదీ గారు వస్తే ఎలా ఉంటారో అంతకు మించి అన్నట్టుగా జనం వచ్చారు. తెలుగు వాళ్ళు ఎందుకు ఇట్లా మహారాష్ట్రలో ఇదేనంటే తెలంగాణ, ఆదిలాబాద్ కాడి నుంచి ఈ యొక్క బార్డర్ జిల్లాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయిపోయారు. 100 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. ఒకప్పుడు శివాజీ మహారాజు 1674 పట్టాభిషేకం కానించి తెలుగు వాళ్ళ పాత్ర మహారాష్ట్రలో ఎక్కువ ఉంది. పారిశ్రామికవేత్తలు ఉన్నారు, తర్వాత ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. అటువంటి మహారాష్ట్రలో 1,25,00,000 మంది దాకా తెలుగు వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా 30 నుంచి 40 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది. గెలుపోటములు వీళ్ళ చేతిలో ఉంటాయి. ఏ చిన్న అవకాశాన్ని ఇక్కడ మీరు అన్నట్టు మహాయుద్ధ కూటమి వదులుకోదలుచుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు అంత ప్రజలు ఆదరించారంటే ప్రతి ఒక్కరు అక్కడ చేర్చుకున్నారు. ఆయన ఎక్కడైతే తిరిగాడో ఆ ప్లేస్ని మొత్తం కంప్లీట్గా గెలిచిన, ఒక్క సీటు కూడా కోల్పోవాలి. అందులోనూ ఆ ర్యాలీలు, ఆ రోడ్ షో చూస్తే ఎక్కడో ఏపీలో పిఠాపురంలోనో లేదంటే వేరే ప్రాంతాల్లో జరిగినట్టుగా జనం కూడా ఆ స్థాయిలో వచ్చారు. రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉంటే మీరు అన్నట్టు బంగాళాఖాతం నుంచి అరేబియా వరకు ఆయన విస్తరించిందంటే దేశవ్యాప్తంగా ఒక నాయకుడు అయ్యాడండి. సుదీర్ఘమైన ఆలోచనలు, జాతీయ భావజాలం, ప్రజాస్వామ్యం, ప్రజల కోసం చేయాలి, ఈ దేశం కోసం మనం ఉండాలనే ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఉందో, ప్రధానంగా ఇంత విశేషంగా అక్కడున్న ప్రజలు ఆకట్టుకోవడానికి ఏంటంటే అక్కడున్న ప్రజలు తెలుగును ఓన్ చేసుకున్నారు. అదేవిధంగా ఈయన మరాఠీ 5 భాషలు వచ్చు. మరాఠీ నా బిడ్డలతో కూడా మరాఠీ మాట్లాడుతున్నాడు. రెండు దేశ బిడ్డలు ఇక్కడ మహారాష్ట్ర ఆయన పిల్లలు కూడా అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరాఠీ కూడా బాగా మాట్లాడుతారు. అదొకటి. ఇంకోటి ప్రధానమైనది ఏంటంటే దేశానికి నేను వారణాసిలో ఉన్నప్పుడు 10 years బ్యాక్ మా నాన్నగారి అస్థికలు కలిపేటప్పుడు కసబ్ లాంటి వాళ్ళు ఉగ్రవాద కార్యక్రమాల వల్ల మహారాష్ట్ర ఇదైపోయింది. అటువంటి సిచ్యువేషన్లో ఈ 10 yearsలో ఒక్క దాడి కూడా జరగలేదన్నాడు. ఈ దేశం సుస్థిరంగా ఉండాలంటే మోదీ గారి యొక్క పాలన కావాలన్నాడు. 2 అయోధ్య రామ మందిరం తీసుకున్నాడు. హిందుత్వ భావాన్ని విడనాడింది ఇక్కడ శివసేన చీలిక వరకు బాల్ ఠాక్రే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని, కాబట్టి ఆ హిందుత్వాన్ని పట్టుకున్నాడు అక్కడ. మహారాష్ట్ర నుంచి ఇది బాగా కనెక్ట్ అయింది. అంతకుముందు లక్కీగా ఏంటంటే ఈయన సనాతన ధర్మం, తిరుమల లడ్డు విషయంలో హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే తెలికి ఈయన జాతీయ వ్యాప్తంగా ఒక ఐకాన్గా ఉన్నాడు, ఒక జాతీయవాదిగా మారిపోయాడు. సౌత్ ఇండియా నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాది వాళ్ళు కూడా ఇన్ని రిసీవ్ చేస్తారు. ఎందుకంటే 145 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారండి. 80% పాపులేషన్లో ఒక నాయకుడిగా ఇతన్ని శివాజీగా ఫోటో కూడా మార్పింగ్ చేసి ఎక్కడ చూసినా కూడా అభినవ ఛత్రపతి అని అంటున్నారంటే ఎంత ప్రభావితం చేశాడో మనం అనుకోవచ్చు. తెలుగులో భాష కావచ్చు, హిందీలో కావచ్చు, మరాఠీలో కావచ్చు, ఆయన ప్రతి అవకాశాన్ని అక్కడ అందిపుచ్చుకున్నాడు. అక్కడ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. ఇంకోటి తెలంగాణ నుంచి వెళ్ళి మైగ్రేట్ అయ్యారు కూడా, తెలంగాణ ఆ స్ఫూర్తితోనే నేను ఎదిగానని చెప్పన్నాడు. అక్కడ ప్రజల్ని ఓన్ చేసుకున్నాడు. ఇకపోతే అయోధ్యని మనం చూడలేదు, అది ఓన్లీ మోదీ గారి వల్ల అయిందన్నాడు. శాంతి భద్రత విషయం, తర్వాత 5 ట్రిలియన్ల ఆర్థిక 5 లక్షల ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందాలంటే మహారాష్ట్ర చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ శాంతి భద్రతలు నెలకొలన్నాడు. ఒకవైపు ఎంఐఎంకి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఈ విధంగా సనాతన సాంప్రదాయాన్ని కాపాడడానికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఈజ్ ద కీ రోల్ అనేది ప్రజలు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈ రిజల్ట్ అనమాట. సో సనాతన ధర్మం విషయంలో మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఆయన ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టి అక్కడ తిరుమలకు పాదయాత్ర చేశారు, 2 విషయంలో ఆయన కూడా చాలా తీవ్రంగా స్పందించారు.
అప్పటి నుంచి కూడా ఒక రకంగా ఉత్తరాది వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఒక జాతీయవాదిగా, ముఖ్యంగా హిందూ పరిరక్షణ, హిందూ ధర్మాన్ని పరిరక్షించే నాయకుడిగా చూస్తున్నారనుకోవచ్చా? డెఫినెట్గా. మనం ఒకప్పుడు మోదీ గారి తర్వాత ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ అంటాం. ఇప్పుడు మోదీ గారి తర్వాత ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకంటే హిందూ తత్వం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, దేవాలయాల పునరుజ్జీవనం కోసం ఒక పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, హిందువులకు నేనున్నాననే భరోసా ఒక పవన్ కళ్యాణ్ రూపంలో దక్షిణ భారతదేశం నుంచి అమర్చాడు. ఆయన ఎంత వాళ్ళు నమ్మకపోతే మహారాష్ట్ర ఎలక్షన్కి ఇన్వైట్ చేస్తారు మోదీ గారు, అమిత్ షా గారు. వాళ్ళు చేసింది 100% కరెక్టే కదా. ఆ రోజు ఎన్డీఏలో ఉభయ రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి పవన్నే పిలిచారు కదా. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు, కానీ ఇతని వల్ల సక్సెస్ అవుతుందని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా టీడీపీని కూడా కలిపింది ఈయనే కదా. కలపబట్టి 21 ఎంపీ స్థానాలు మూడోసారి ప్రధానమంత్రి మోడీ అవడానికి కీలకమైంది. అందుకనే మోదీ గారు కూడా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. అతను సుదీర్ఘమైన రాజకీయ భావజాలంతో, జాతీయ భావజాలంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు జాతీయ పొలిటికల్ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఎన్డీఏలో కూడా ఈ విజయంలో ఆయన పాత్ర చాలా కీలకం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్రని రాబోయేటువంటి ఎన్నికల్లో తమిళనాడులో ఏమన్నా చాలా ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా. ఆల్రెడీ ఆయన సనాతన ధర్మం విషయంలో నేరుగా ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ని టార్గెట్ చేస్తూ పదే మాట్లాడుతున్నారు. అంతే కదా, దాన్ని వైరస్తో పోల్చారు. సనాతన ధర్మం ఏదైనా కానీ చేసుకొని దాన్ని ఎవరేం చేయలేరు అన్నాడు. ఎంతోమంది తొగ్లకులు, ఖిల్జీలు చాలామంది భారతదేశాన్ని పరిపాలించారు. మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని ఎవరూ తీసుకెళ్ళలేకపోయారు. కాబట్టి సనాతన సంప్రదాయం కోసం నా ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, నా పార్టీ అది కాదు, నేను సనాతనవాదిని అనేది తీసుకురావటం, ఇండైరెక్ట్గా ఉదయనిధిని కూడా వార్న్ చేసినట్టు మాట్లాడటం అక్కడ బాగా కనెక్ట్ అయింది. అక్కడ అన్నామలై ద్వారా ఒక ప్రయత్నం అనేది బీజేపీ చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఏఐడిఎంకి కూడా ఒక రకమైన బూస్ట్ వచ్చిందనమాట. కాబట్టి భవిష్యత్తులో కూడా తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు. విద్యా సంస్థలు పారిశ్రామికవేత్తలుగా రూపాంతరం చెందారు. తెలుగు వాళ్ళు చాలా కీలకమైన స్థాయిలో గెలిపోవటం వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి దక్షిణ భారతదేశంలో రేపు తమిళనాడు జరిగే ఎలక్షన్లో కూడా ఈజ్ ద కీ రోల్ అవుతాడు అనమాట. సో మాస్ క్రేజ్ ఉన్నటువంటి ఒక చరిష్మా ఉన్నటువంటి లీడరు ఎన్డీఏకి సౌత్ ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కరే అనుకోవచ్చా? 100%, 100% అతనే. అతను ఒక్కడే కాదు, అతను వెనక లక్షలాది మంది సైన్యం ఉందనేది గుర్తించారు. కాబట్టి ఎన్డీఏలో ఈజ్ ద గేమ్ చేంజర్ అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. ఇది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్గా మారారు. ముఖ్యంగా ఆయన సేవలను కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులు వినియోగించుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తెలుగు ఓట్లు ఉన్న, తెలుగువారున్న చోటంతా కూడా ఆయన ప్రచారం నిర్వహించిన చోట భారీ విజయాన్ని దక్కిందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.